ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. కొమరుమి ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీలోని బండగూడ గ్రామానికి చెందిన ఆత్రం ధర్మాబాయి అనే గర్భిణి ప్రసవం కోసం నానా ఇబ్బందులు పడింది. ధర్మాబాయికి పురిటి నొప్పులు రావడంతో వెంటనే 108కి సమాచారం అందించారు. గ్రామానికి వెళ్లే దారి మధ్యలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనం వాగు దాటలేని పరిస్థితి ఉండడంతో వాగు వద్దే నిలిపివేశారు. నానా అవస్థలు పడుతూ ఆమె 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వాగు వద్దకు చేరుకుని గర్భిణి నానా అవస్థలు పడుతూ వాగు దాటి వాగు అవతలి ఒడ్డు వద్ద ఉండిపోయింది. సమయం మించిపోవడం, ప్రసవ వేదన తీవ్రమవుతుండటంతో 108 సిబ్బంది గ్రామస్తులు ముందుకు వచ్చి ఆ గర్భిణికి వాగు ఒడ్డున ప్రసవం జరిపించారు. మహిళ బాబుకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డను ఇద్దరిని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 7వ నెలలు గర్భిణీ కావడంతో పుట్టిన శిశువు మరణించగా మరొక శిశువు కడుపులో ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించడంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, పాలకులు స్పందించి టీమ్ రాన్ మోడ్ వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.